సౌందర్య కోసం రెస్టారెంట్కి వెళ్లిన శివ దగ్గరికి విశాలి వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడి సౌందర్యకి దూరంగా ఉండమని చెప్తుంది. సురేందర్ తమ్ముడు మిత్ర దగ్గర శివని లాక్ చేయాలనుకున్న విశాలికి చుక్కే ఎదురవుతుంది. సౌందర్య వచ్చి శివని కలిసి బిజినెస్ గురించి మాట్లాడుతుంది. శివ సౌందర్య స్టూడియోకి వెళ్ళాలి అని బయటకొచ్చారు. ఒక్క నిమిషం ఆగండి, నేను కూడా మీతోనే వస్తాను అని వాళ్ళ పర్మిషన్ లేకుండానే కార్లో శివ వెనక సీట్లో కూర్చుంటే అతని పక్కనే కూర్చుంది విశాలి. సౌందర్య మొహం చిట్లించి వర్మ వైపు చూస్తూ స్టూడియో కాంప్లెక్స్కి పోనివ్వు అని చెప్పింది. హైదరాబాద్ పాత బస్తీలోని స్టూడియో కాంప్లెక్స్. అక్కడ మూవీ థియేటర్ ఉంది. చుట్టుపక్కలంతా అన్ని రకాల షూటింగ్స్ జరగటానికి అనువైన బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంకా ఓ టీవీ ఛానల్, షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్స్, అన్ని వస్తువులు దొరికే షాప్స్, ఇలా అదే ఓ పెద్ద మాయా బజార్లా ఉంటుంది. తరచూ అక్కడ టీవీ సీరియల్స్, మూవీ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం చాలా మంది టూరిస్టులు అక్కడికి వస్తారు. అక్కడ ఎక్కువగా అంతరించిపోతున్న నాటకాలు లాంటి ప్రోగ్రామ్స్ కోసం ఓ థియేటర్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ వరల్డ్ సిటీ ప్రాజెక్ట్లో ఈ స్టూడియోకి కూడా వేలం వేశారు. పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ ఆ మాల్ దగ్గరకొచ్చి ఆగింది. శివ కార్ దిగాడు. అక్కడంతా చాలా బిజీగా ఉంది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్లేవాళ్ళు వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ చాలా లగ్జరీ కార్లు అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ఆ బిల్డింగ్ యొక్క ఘనతను చూపిస్తున్నాయి. చుట్టుపక్కల చాలా బిల్డింగ్స్ అప్పటికే రెనోవేషన్ చేసి తలతలా మెరుస్తున్నాయి. హైదరాబాద్ సిటీలోని ఓల్డ్ సిటీ కొత్త కమర్షియల్ ప్లాజాగా మారుతుంది. వాట్ అబౌట్ యూ శివ? ఈ స్టూడియో చాలా వాల్యూ ఉన్న ప్లేస్. ఈ ప్లేస్ని రెనోవేషన్ చేసి మళ్ళీ లైవ్లోకి వస్తే ఈ స్టూడియో ఫ్యూచర్ ఇంకా డెవలప్ అవుతుంది అని గర్వంగా నవ్వుతూ అన్నది సౌందర్య. నాట్ బ్యాడ్ అని శివ చిన్నగా నవ్వాడు. వాట్ ఈస్ దిస్ సౌందర్య? నువ్వు అతనితో ఈ విషయాల గురించి మాట్లాడుతున్నావేంటి? అతనికి వీటి గురించి ఏం తెలుసు అని పక్కనే ఉన్న విశాలి అన్నది. ఆమెకి శివ యొక్క ఎఫిషియన్సీ నచ్చట్లేదు. తను ఎంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, కానీ అనామకుడు లాంటి శివ ముందు ఓడిపోయినట్లు అవ్వటంతో చాలా అవమానంగా అనుకుంటుంది విశాలి. షటప్ విశాలి, డోంట్ టాక్. ఆ పక్కనే షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్దాం అని సౌందర్య ముందుకు నడిచింది. శివ ఆమె వెనకే వెళ్ళాడు. అక్కడ చుట్టూ అంతా యాంటిక్ బిల్డింగ్స్ ఉన్నాయి. లేడీస్, జెంట్స్ గుంపులుగా ఉన్నారు. అనేక మంది కెమెరామెన్స్, ప్రొఫెషనల్ హీరో, హీరోయిన్స్, డైరెక్టర్, ఇలా షూటింగ్కి సంబంధించిన ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారు. ఇలాంటి షూటింగ్స్కి ప్రజల నుంచి పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది. సురభి అప్పుడప్పుడు ఇలాంటి వాటి గురించి మాట్లాడటం శివ విన్నాడు. సౌందర్య, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఓ వ్యక్తి తెలుసు అని గర్వంగా అన్న విశాలి, మనం వెళ్ళి ప్రొడక్షన్ టీంతో మాట్లాడి షూటింగ్ని దగ్గర నుండి చూడొచ్చు అని అన్నది. సౌందర్య విశాలి వైపు ఓ లుక్ ఇచ్చి శివ వైపు చిరునవ్వుతో చూసింది. ఆమె నోరు తెరిచి ఏం చెప్పట్లేదు, కాని శివ ఎంతసేపు తనని భరించగలడో చూడాలి అనుకుంటుంది. విశాలి ఓవర్సీస్ బిజినెస్ పర్సన్. విశాలి శివ యొక్క ఆరగెన్స్ ని తట్టుకోలేకపోతుంది. అందుకే తనకంటే అతను చాలా తక్కువ అని అర్థమయ్యేలా చేయాలని చాలా ప్రయత్నిస్తుంది. శివ ఆసక్తి లేనట్లుగా ఫేస్ పెట్టాడు. ఏంటి సౌందర్య ఇది? అసలు అతను మనతో రావటమే నాకు నచ్చలేదు. మన స్టేటస్ ఏంటి, అతని స్టేటస్ ఏంటి? ఇంకా ఎందుకు అతన్ని ఏదో ఫేమస్ పర్సన్ని చూసినట్లు చూస్తున్నావు అని చిరాకుగా అన్నది విశాలి. సౌందర్య మెల్లగా నవ్వుతూ శివ వైపు ఇష్టంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో హలో మిస్ విశాలి అని స్టైలిష్గా ఉన్న ఓ పర్సన్ విశాలి వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు. హాయ్ మిస్టర్ సంజయ్, ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వచ్చాను అంటూ చిరునవ్వుతో బదులిచ్చింది విశాలి. సౌందర్య, ఇతనెవరో నేను నీకు ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయనవసరం లేదు. రీసెంట్గా చాలా సినిమాల్లో, టీవీల్లో, యాడ్స్లో ఎక్కువగా ఇతనే కనిపిస్తున్నాడు. నీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇతను ఫేమస్ యాక్టర్ సంజయ్ అని గర్వం నిండిన ఫేస్తో అన్నది విశాలి. సౌందర్య అతని వైపు పలకరింపుగా వచ్చిరాని నవ్వును నవ్వింది. ఆమెకి ప్రతిగా సంజయ్ చిన్నగా నవ్వాడు. ఏంటి, ఏం పట్టనట్లు చూస్తున్నావు?
నిజంగా నువ్వు వేస్ట్ ఫెలోవి. ఎదురుగా ఇంత పెద్ద స్టార్ని పెట్టుకుని సెల్ఫీ ఏం అడగక దిక్కులు చూస్తున్నావేంటి అని శివ వైపు చూస్తూ చిరాగ్గా అన్నది విశాలి. శివ ఎప్పట్లానే సంజయ్ వైపు చూశాడు. ఏంటి ఆ లుక్కేంటి? మరీ అంత పొగరెందుకు నీకు? ఇంతకుముందెప్పుడు ఈ స్టార్ని నువ్వు చూడలేదా? లేదంటే నువ్వు ఆయన కంటే గొప్పవాడివా అంత కేర్లెస్గా చూస్తున్నా అని శివని ఎడాపెడా వాయించుతుంది విశాలి. ఆమెకి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంత పెద్ద స్టార్ తనకు తెలుసు అంటే తన పేరు చాలా గొప్పగా వినిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ అంత పెద్ద స్టార్ని కలవడం నార్మల్ విషయమేమీ కాదు అని విశాలి ఫీలింగ్. సౌందర్య, మనం పిక్ దిగుదాం అని శివకి ఫోన్ ఇచ్చి తనని సౌందర్యని సంజయ్ని కలిపి ఓ పిక్ తీయమని విశాలి అన్నది. శివ కూల్గా సంజయ్ వైపు చూస్తూ నేను నీకు పిక్ తీయాలా అని అన్నాడు. అప్పటికే సంజయ్ నుదుటిన చెమటలు పట్టాయి. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శివని చూస్తుంటే సంజయ్కి ఓ రాక్షసుడిని చూసినంత భయంగా ఉంది. కాని అతని మొహం చిరునవ్వుతోనే ఉంది. నో నో మిస్టర్ శివ, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని అన్నాడు సంజయ్. ఏంటి సంజయ్, నీకు శివ ముందే తెలుసా అని ముఖం చిట్లిస్తూ అన్నది విశాలి. అప్పటికే సంజయ్ ఫేస్ పాలిపోయింది. అతన్ననే ఒక్కొక్క మాట ఆ వ్యక్తి ఫ్యూచర్ని మార్చేస్తుంది. అంత పవర్ ఉన్న వ్యక్తిని ఈ పిల్ల ఏదేదో మాట్లాడుతుంది. ఈ పిల్ల పని అవుట్ అని అనుకున్న సంజయ్, విశాలి మీరేం మాట్లాడుతున్నారు? నాకు మీతో ఎలాంటి పరిచయం లేదు. సో నన్ను డిస్టర్బ్ చేయకుండా నా పని నన్ను చేసుకొనివ్వండి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ సంజయ్కి విశాలి తెలుసు. విశాలి కంపెనీ గురించి, ఆమె ఫ్యామిలీ గురించి తెలుసు. కానీ మనోహర్ గ్రూప్స్ చైర్మన్ నందన్తో పోలిస్తే విశాలి చాలా వెనుకబడి ఉన్న పర్సన్. అందుకే సంజయ్ ఆమెతో అంత ధైర్యంగా మాట్లాడాడు. వాట్ డిడ్ యు సే అని రెడ్డిగా మారిపోయిన ఫేస్తో సంజయ్ వైపు కోపంగా చూస్తూ అన్నది విశాలి. అక్కడ జరిగిన అవమానానికి మొహం చిన్నబుచ్చుకుంది విశాలి. ఆ వెంటనే, సరే అదంతా కాదు, నువ్వొక స్టార్వి, నేను నిన్ను ఒక పిక్ అడుగుతున్నాను, మాతో కలిసి ఒక సెల్ఫీ ఇవ్వు అని అన్నది విశాలి. సంజయ్ అదేమీ పట్టించుకోలేదు. అయినా సరే శివ ముందు తానే గొప్ప అనిపించుకోవడం కోసం శివ వైపు చూస్తూ, ఏంటి శివ, నీకు నటించడం బాగా వచ్చు కదా? నాకిక్కడున్న షూటింగ్ యూనిట్లో ఉన్న చాలా మంది నటులతో పరిచయం ఉంది. నీకొక జాబ్ ఇప్పించమంటావా? సిన్సియర్గా చేసుకుంటావా అని వెటకారంగా అన్నది విశాలి. నో థ్యాంక్స్, నాకు ఎలాంటి జాబ్ అవసరం లేదు అని చిరునవ్వుతో అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ, నేను మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాంటి ఏమైనా షూటింగ్స్ చూడాలి అనుకుంటే ఒక్క మాట నాకు చెప్పండి, నేను మీకోసం మంచి ఏర్పాట్లు చేస్తాను అని చిరునవ్వుతో అన్నాడు సంజయ్. అతని కళ్ళు మాత్రం భయంతో వణికిపోతున్నాయి. అతను శివని ఇంకా ఫేస్ చేసే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే శివ వల్ల తన ఫ్యూచర్ కాస్త గాడి తప్పింది. ఇప్పుడు ఈ విశాలి వల్ల మళ్ళీ శివ కంట పడ్డాడు. శివకి కనుక కోపం వస్తే అట్లీస్ట్ ఈ వరకు కూడా తనకుండదని సంజయ్ భయం. హలో మిస్టర్ సంజయ్, వాట్ యు మీన్? అసలు నువ్వేం చేస్తున్నావు అని ఎర్రబడిన మొహంతో షాక్ అవుతూ అన్నది విశాలి. ఎందుకంటే సంజయ్ శివ ముందు అలా లొంగిపోయి మాట్లాడటం విశాలి తట్టుకోలేకపోతుంది. చాలా ఫేమస్ పర్సన్ అయిన సంజయ్ శివ ముందు ఎందుకు అంత ఒబీడియంట్గా ఉంటున్నాడో ఆమెకు అర్థం కావట్లేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం తను సంజయ్ని కలిసినప్పుడు కూడా సంజయ్ తనతో చాలా ఒబీడియంట్గా బిహేవ్ చేశాడు. కానీ ఇప్పుడు తన పట్ల మర్యాద లేకపోగా శివకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అది విశాలి భరించలేకపోతుంది. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతోందా మిస్ విశాలి? నాకు మీతో పరిచయం లేదని ఇప్పటికే చెప్పాను కదా అని చిరాకా అన్నాడు సంజయ్. ఆహా, మరి నీ అంతటా నువ్వే వచ్చి హలో మిస్ విశాలి అని పలకరించావు కదా, మరి దాని సంగతేంటి? నేనెవరో తెలియనప్పుడు ఇదంతా ఏంటి అని కోపంగా అడిగింది విశాలి. సంజయ్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈమె అడిగింది పాయింటే, అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాను ఛ అని తనని తాను తిట్టుకున్నాడే కాని ఏం మాట్లాడలేదు. మిస్టర్ సంజయ్,
నువ్వు శివ పట్ల ఇంత ఒబీడియంట్గా ఉండటానికి కారణమేంటో నాకు అర్థం కావట్లేదు. ఆ ఒక్కటి చెప్పు అని సీరియస్గా అన్నది విశాలి. అతనికి శివ ముందు విశాలితో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఇప్పటికీ తన లైఫ్ శివ చేతిలోనే ఉంది. ఇంతకుముందు శివ చేతిలో దెబ్బ తినకుండా ఉండుంటే ఇప్పుడు శివని ఒక ఆట ఆడుకొని పాడకట్టించుకునేవాడు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. విశాలి మాటల వల్ల శివ తనని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడో అని అతను భయపడుతున్నాడు. మిస్ విశాలి, నేను మిమ్మల్ని వార్న్ చేస్తున్నాను. మీరిక నాతో మాట్లాడడం ఆపేస్తే చాలా బాగుంటుంది. లేదంటే నా సెక్యూరిటీ వచ్చి మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు లాక్కొని వెళ్తారు అని సీరియస్గా అన్నాడు సంజయ్. బుద్ధుడు ఎదురుగా ఉంటే పూజ చేయాలి. ఇలా మాటలతో ఆడుకోకూడదు. తర్వాత లైఫ్ ఉండదు అని అనుకున్నాడు సంజయ్. అఫ్కోర్స్ శివ గురించి, శివ యొక్క ఐడెంటిటీ గురించి చెప్పడానికి అతను డేర్ చేయలేదు. శివ గురించి ఏ విషయమైనా ఎక్కడైనా చెప్తే నీకీ మాత్రం లైఫ్ కూడా ఉండదు అని అప్పుడే నందన్ తనకి వార్నింగ్ ఇచ్చాడు. మిస్టర్ శివ, నేనిక వెళ్ళాలి అనుకుంటున్నాను. మీరు మీ టైంని ఎంజాయ్ చేయండి అని ఒబీడియంట్గా అన్నాడు సంజయ్. అతని మాటలకి విశాలి ఆశ్చర్యపోయింది. ఆమెని ఏమాత్రం పట్టించుకొని సంజయ్ శివ వైపు చిరునవ్వుతో చూశాడు. ఓకే, యూ కెన్ గో అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ, నేనిప్పుడే వెళ్ళిపోతున్నాను అని బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్. ఈ చెత్త శివకి ఈ సూపర్ స్టార్ సంజయ్ ఎలా తెలుసు అని అగ్లీ ఫేస్తో శివ వైపు చూస్తూ అన్నది విశాలి. ఆ పెద్ద స్టార్ నీకెలా తెలుసో నాకు అలానే తెలుసు అని చిరునవ్వుతో వెక్కిరించినట్లుగా అన్నాడు శివ. విశాలి ఫేస్ కోపంతో ఎర్రగా మారిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళంతా శివకి ఇంత రెస్పెక్ట్ ఎందుకిస్తున్నారో విశాలికి అర్థం కావట్లేదు. ప్రౌడ్గా ఫీల్ అవ్వకు. నువ్వు మా సౌందర్య వల్లనే ఇంత ఫేమస్ అయ్యావు. తొందరలో ఖచ్చితంగా నీ అంతు చూస్తాను. సౌందర్య నిన్ను ఎప్పుడో ఒకప్పుడు లెఫ్ట్ లెగ్తో తంతుంది. అప్పుడుంటుంది నీ పరిస్థితి. అదంతా కాదు, నా కజిన్ సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఖచ్చితంగా ఇద్దరం కలిసొచ్చి నీ అంతు చూస్తాం అని చాలా కోపంగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశాలి. వెళ్తున్న విశాలి వైపు ప్లేఫుల్గా స్మైల్తో చూస్తూ, శివ, నేను చూస్తుంది నిజమేనా? నువ్వు ఒక అమ్మాయిని పారిపోయేలా చేశావా అని నవ్వుతూ అన్నది సౌందర్య. నేనేం చేశాను? ఆమె నన్ను ఇబ్బంది పెట్టాలని చూసి తనే ఇబ్బంది పడింది. అదే అవమానంగా ఫీల్ అయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, అంతే అని నార్మల్గా అన్నాడు శివ. సినిమాల్లో, టీవీలలో యాక్ట్ చేసే స్టార్స్ కూడా నీకు తెలుసని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శివ. నీకు వాళ్ళతో మంచి రిలేషన్ ఉన్నట్లుంది అని శివ వైపు చూస్తూ సరదాగా అన్నది సౌందర్య. శివ ఏం మాట్లాడకుండా చిన్న స్మైల్ ఇచ్చాడు. కానీ శివ, విశాలి చిన్నపిల్ల, కోపంతో బుసలు కొట్టింది కానీ ఏం చేయలేకపోయింది. బట్ ఆమె కజిన్ మాత్రం సాధారణమైన వ్యక్తి కాదు. అతను నిన్ను ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. సో అతనిని ఎదుర్కోవడానికి నువ్వు రెడీగా ఉండు అని అన్నది సౌందర్య. విశాలి కజిన్ నిన్ను ఫాలో అవ్వాలి అనుకుంటున్నాడు. అతడు నిన్ను లవ్ చేస్తున్నాడు. సో అది నీ బిజినెస్. మధ్యలో నా జోలికి ఎందుకొస్తారు అని అన్నాడు శివ. శివ అడిగిన దానికి సౌందర్య సమాధానమేంటి? తనని ఎంతో మంది ఇష్టపడుతున్నా పెళ్ళైన శివనే సౌందర్య ఎందుకు ఇష్టపడుతుంది? ఇప్పుడు శివ ఒక రోజంతా సౌందర్యతో స్పెండ్ చేశాడని తెలిస్తే సురభి ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.